శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. మీ అబ్బాయి ఇవాళ ఇలా జరిగింది, సో మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని కాదు, కాకపోతే ఏంటంటే సూసైడ్ చేసుకున్నాడు, తల్లిదండ్రులు మందలించారు అని ఒక కారణంగా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. సో ఇంతకు ముందు ఎప్పుడైనా మీరు అలా మందలించారమ్మా, అంటే చదువుకోవడం విషయంలో కానీ లేకపోతే ఇంకేమైనా విషయాల్లో కానీ? వాళ్ళు ఎంత చదువుకుంటే మేము అంత ఏదాలనుకున్నామమ్మా, మేము ఎక్కువ వరకు ఫోర్స్ చేయకపోతుండే. నా ఇద్దరు పిల్లలకు కూడా నేను ఎప్పుడు ఏమనలే. వాడు చిన్నోడని మేము మస్తులు ఆడేసి ఇలా వేసి పెంచుకున్నామ్మా. నేను ఇవాళ మీ అబ్బాయి ఇలా సూసైడ్ చేసుకున్నాడు అని వార్త వచ్చింది, ఏమంటారమ్మా? వాడికి ఆడు ఎంత ఏజమ్మా, మైండ్ ఏందమ్మా అంది, అంత డెసిషన్ తీసుకునేటోడు కాదు వాడు. ఎంత ఏమన్నాను అచ్చి మజాక్లో తీసుకుంటాడమ్మా వాడు. మేము మంచిగా చెప్పినా సరే, ఆయన ఏమైనా చిడాంచినా సరే మజాక్లో తీసుకుంటాడు. ఏ పో డాడీ అంటాడు, ఏ పో మమ్మీ అంటాడు. అంత మించి మనుషులకి ఏం తీసుకోడమ్మాడు. నా కొడుకమ్మాడు, ఆడు నా టైగర్, ఆడు నా జానాడు. అట్లా చేయడాడు, తప్పది. సూసైడ్ కాదు, అది యాక్సిడెంటల్ అయింది. అది వాడు ఉయ్యాల కట్టుకున్నాడా, ఉయ్యాల కట్టుకుంటే ఫస్ట్ టైం కట్టుకుంటే నేను తిట్టిన, వద్దురా కింద పడితే మంచం కోళ్ళు తలిగినాయి అనుకో దెబ్బలు తాకుతాయి అని చెప్పిన. రెండోసారి చెప్పిన, రెండోసారి తెలివితో ఏం చేసిండాడు, వాడిని ఒక్కని తిడతా అని చెప్పి అక్కకు కూడా ఉయ్యాల కట్టిండు. 2 చీరలతో ఉయ్యాలని కట్టి ఇద్దరు కలిసి చూకిర్రు. ఊకుంటా వాడిని టీవీ చూడడానికి చాలా ఇష్టం. రిమోట్ చేతిలో పట్టుకొని ఆ కాలుతో ఇట్లా దొబ్బుకుంటా మంచిగా చూస్తాడమ్మా వాడు. మూడోసారి అక్కకు కూడా వద్దురా అది ఇరిగిపోతుందిరా అని చెప్తే మళ్ళీ తీపిచ్చేసి తర్వాత ఒక్కడే వేసుకుంటు. అప్పుడు కూడా తిట్టితే తీసేసిండు ఇమ్మీడియట్. నేను చెప్పంగానే తిట్టాడు. టింకు అనగానే ఉరికొస్తాడు, ఏడున్నా సార్, ఏడున్నా వచ్చేస్తాడమ్మా. 3-4సారికి ఏమైందమ్మా నా కొడుకు ఇట్లా అయిపోయాడు. మీరు ఆ రోజు ఏ టైంకి వచ్చారండి సాయంత్రం? అంటే మీ పాప మీకు ఏ టైంకి ఫోన్ చేసింది? నేను వచ్చే వరకు 5:30 అయిందమ్మా. 5:30 అయింది. 5:30 అయింది. నేను వచ్చాను, డోర్ కొడుతుంది ఆమె, తీయట్లేదని చెప్పి వెంకటేశ్వరకి డోర్ పైన గోడెక్కి వెంకటేశ్వర్లకి ఏం చూసిన ఏం కనిపించలేదు. లైట్స్ అన్నీ ఆన్ ఉన్నాయి, టీవీ ఆన్ ఉంది. అట్లా కిందికేం పోయి ఆ గోడెక్కి ఆ కిటికీలకేం చూసిన, కిచెన్ కిటికీలకేం చూస్తే ఏం కనిపించలే. సరే బెట్టా అని చెప్పి అటుకెన్ పోయినా. అటుకెన్ పోయి అది విండో క్లోజ్ ఉండే, పట్టి గుంజిన. వచ్చినాక నిలబడి ఉన్నాడు ఆడ. నాకు ఇక్కడ వరకే కనిపిస్తుంది, నేను కింద డౌన్లో ఉన్నా, నాకు ఇక్కడ వరకే కనిపిస్తుంది. రే అట్లా నిలబడ్డాం రా, ఏం పని చేస్తున్నావు, ఎంతసేపు ఏంద్రా అక్క కొడుతుంది, తీరా 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 అని చెప్తే అసలు ఏం లేదు, ఏమైంద్ర ఇది సప్పుడు చేస్తలేడు అని చెప్పి నా ఆవాజ్ వినగానే ఉరికొస్తాడు వాడు. ఎగిరి విండో పట్టుకొని ఎగిరి చూసేవాడికి ఏంది, ఆడనే కుప్ప కూలిపోయినా, కింద పడిపోయినా. అట్లనే దన ఊరికొచ్చి అంకుల్ డోరీలో కొట్టి అంకుల్, డోరీలో కొట్టి అంకుల్ అనుకుంటూ వచ్చి అంకుల్ ట్రై చేసాడు, నేను ట్రై చేసిన, కొట్టి లాస్ట్ కాలుతుందని తిరిగిపోయిందమ్మా. అది వచ్చి నేను పోలే అమ్మ, నేను చూడలే, నా కొడుకున్న ఆ పొజిషన్లో నేను చూడలేకపోయినా. ఆడనే కుప్ప కూలిపోయినమ్మా, నేను ఈయన కుప్ప కూలిపోయినా, నేను కూడా పోలే. లాస్ట్కి హాస్పిటల్ తీసుకుపోయే వరకు కూడా నా కొడుకుని చూడలేదమ్మా నేను ఆ పొజిషన్లో. అట్లా చూస్తా అనుకోలేదమ్మా నేను. 10 మందికి అన్నం పెట్టినమ్మా నేను మీల్స్ పెడతాం, ఇద్దరం అన్నం పెడతామమ్మా. ఎవరినన్ను అడుగు చెప్తారు, కడుపు నిండా లేని వాళ్ళకి కూడా పిలిచి మరి అమ్మ తిన్నవా అని అడుగుది. కడుపు నిండా అన్నం పెట్టి పంపించినప్పుడు డబ్బులు లేకపోయినా సరే, కానీ మేము పాపం చేయలేమ్మా. అదే మా పాపం అయిపోయింది. అందరికీ అన్నం పెట్టినాం, పుణ్యం వస్తుంది అనుకున్నా, కానీ నాకే పాపం అయిపోయిందమ్మా. అది ఆ దేవునికి నా కొడుకునే తీసుకుపోయిండు. అంత ముందు రోజే రాత్రి ఆమె బర్త్డే, నా బిడ్డ బర్త్డే ఉంటే మంచిగా డాడీ అక్క బర్త్డే ఉంది డాడీ బయటికి పోదామంటే మేము 7 o'clock ఇంటికి వస్తే 9 o'clock దాకా ఇంట్లో మాట్లాడుకుంటూ కూర్చున్నాం. అట్లనే మంచం మీద కూర్చొని మాట్లాడినాం. 9 o'clockకి అప్పటిదాకా అన్నారు డాడీ పోదాం డాడీ అంటే, సరే రెడీ అంటారా అని చెప్పి 9 o'clock పోయినాం. పోయి హైటెక్ సిటీ అవన్నీ లైటింగ్ బిల్డింగ్లు, అరే నువ్వు మంచిగా చదివినావు అనుకో ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లలో నీకు మంచి డ్యూటీ వస్తుంది రా అని కూడా చెప్పింది వీళ్ళమ్మ. చెప్పినావు కదనే, చెప్పింది ఇంత మంచి బిల్డింగ్లో నీకు డ్యూటీ వస్తుంది రా అని చెప్పింది. కానీ రాత్రి అడిగింది డాడీ నాకు ఐస్ క్రీమ్ తినాలనిపించింది. 12 o'clock ఐస్ క్రీమ్, 12 o'clock 11:30కి తినిపించిన కుకట్పల్లిలో. ఐస్ క్రీమ్ తినిపించి ఇంటికి తీసుకొచ్చిన, తాళం చేసి అప్పుడు ఫోన్ చూపించింది, నా ఫోనే. డాడీ 0000 12 అయింది డాడీ, అక్క బర్త్డే లోపల వచ్చేసినాం మనం చూసినావా అన్నాడు. నా కొడుకు పొద్దుగల పోయేటప్పుడు లేపిన, తిని వండుకోర్రా రాత్రి లేట్ అయింది కదా, మనం 1 o'clock దాకా మనం మంచిగా మాట్లాడుకుంటూ కూర్చున్నాం కదరా, తిని బ్రష్ చేసుకొని తిని మళ్ళీ వండుకో అని చెప్పి మేము వెళ్ళిపోయినామమ్మ.
అంత మించి ఏం కాలేమ్మా, చివరికి ఇట్లా అయిపోయిందమ్మా. ఆడు నిన్న అన్నం మిగిలిపోయిందమ్మా మా కాడ. ఆ రోజు 20వ తారీఖు రోజు అన్నం మిగిలిపోతే ఈ 15 పార్సల్ కట్టినాం. పార్సల్ కట్టి అరే ఈ మన్నది ఈరోజు శిరీష పడతాడే కదా, మిగిలిపోయింది అందరికీ ఫుట్పాత్ మీద వండుకున్న వాళ్ళకి అందరికీ వంచుదాం ఆమె పేరు మీద అని చెప్తే ఫుట్పాత్ మీద వంచనీకి పోతే ఆడే కవర్లు తీసుకుపోయి ఇస్తే అక్కని దిగమన్నాడు. అమ్మ చీకట్లో అక్కొద్దు టింకు నువ్వే వంచు అంటే ఒక్కొక్కరిని తలకాయ మీద చేయబెట్టి అంకుల్ అన్నం తెచ్చిన తిను అని చెప్పి ఆ తలకాయల కాడ పండుకున్న వాళ్ళని లేపి మరి పెట్టిండమ్మాడు. అందరికి పార్సల్ 10 పార్సల్ వంచిండు. 5 పార్సల్ మిగిలితే కుక్కలకి వేసినామమ్మ. వచ్చేటప్పుడు ఇక్కడ కుత్బుల్లాపూర్లో కుక్కలకి వేసినాం 5 పార్సల్. ఎవ్వరు దొరకలేరు. ఇంకా కుత్బుల్లాపూర్లో వాడే వేసిండమ్మా కుక్కలకి వేసి వచ్చిండాడు లాస్ట్కి. కానీ ఆయనకి అవి ఇవ్వడమే ఆయనకి పాపం అయిపోయినట్టుంది దానికి. సో ఇదండి ప్రెసెంట్ మామూలుగా అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు, 8th క్లాస్ అబ్బాయి ఈ విధంగా మనస్తాపానికి గురయ్యారు, లేకపోతే ఫీజు చెల్లించక అని చెప్పి ఏదైతే వార్తలు బయటకు వినిపిస్తున్నాయో వాటిల్లోని వాస్తవం లేదు అని చెప్పి అయితే కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడూ కూడా తను అదే విధంగా ఉయ్యాలో ఊగుతూ ఉంటాడు. యాక్సిడెంటల్గా జరిగిన దాన్ని ఈ విధంగా చిత్రీకరించొద్దు, మా అబ్బాయి పైన లేనిపోని మచ్చలు వేయొద్దు, ఎందుకంటే ఇప్పుడే బిడ్డను పోగొట్టుకున్న దాంట్లో ఉన్నాం కాబట్టి మళ్ళీ ఇటువంటివి కూడా యాడ్ చేసి ఇంకొంచెం బాధ మాకు కలిగించొద్దు అని చెప్పి కుటుంబ సభ్యులు అయితే వేడుకుంటున్న పరిస్థితి ఉంది. ఏదైనా ఇళ్లలోని మనం ఉయ్యాలు కట్టుకున్నప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు ఊగుతున్నారు, లేకపోతే ఏ విధంగా వాళ్ళు చుట్టుకుంటున్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు కూడా వాళ్ళపైన ఒక కన్నేసే ఉంచాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ ప్రమాదం ఎలా జరుగుతుందో ఎవరు కూడా చెప్పలేరు. కాబట్టి మనవంతు మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇలాంటి దారుణాలు జరగకుండా ఉంటాయి. సో మరొకసారి అసలు వచ్చిన వార్తల్లోని వాస్తవం ఎంతవరకు ఉంది, అవాస్తవం ఎంతవరకు ఉంది తెలుసుకొని బయట మాట్లాడితే మంచిది అని చెప్పైతే కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ నరసింహతో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్.